51వ శ్లోకము. తతః సీతామపశ్యంస్తు రావణస్య నివేశనే శోకసాగరమాసాద్య నపారముపలక్షయే. అట్లు రావణుని గృహమున సీతను కానక దుఃఖ సముద్రమునబడి ఒడ్డును కాననైతిని, అనగా కర్తవ్య శూన్యుడనైతిని. 52వ శ్లోకము. శోచతా చ మయా దృష్టం ప్రాకారేణ సమావృతం కాంచనేన వికృష్టేన గృహోపవనముత్తమం. నేను అట్లు దుఃఖించుచు అతి విస్తారమగు బంగారు ప్రాకారముచే పరివేష్టితమైన గృహోద్యానమును చూచితిని. 53వ శ్లోకము. సప్రాకారమవప్లుత్య పశ్యామి బహుపాదపం. ఆ ప్రాకారము దాటి చాలా చెట్లతో కూడిన ఉద్యానవనమును చూచితిని. 54వ శ్లోకము. అశోకవనికా మధ్యే శింశుపాపాదపో మహాన్ తమారుహ్య చ పశ్యామి కాంచనం కదలీవనం. ఆ అశోకవనము నడుమ పెద్ద శింశుపా వృక్షమున్నది. దానిపై నెక్కి బంగారు వర్ణము గల అరటుల తోటలను చూచితిని. 55వ శ్లోకము. అదూరే శింశుపా వృక్షాత్ పశ్యామి వరవర్ణినీం శ్యామాం కమలపత్రాక్షీం ఉపవాసగృశాననాం. అచ్చట శింశుపావృక్షమునకు చెంతనే వరవర్ణినియు వేసవి కాలమున చల్లనిదగు శరీరము కలది, భర్తయందు అత్యంత అనురాగము కలది, నడి యవ్వనము కలది, తామర రేకుల వంటి కన్నులు కలది, ఉపవాసము చేయుటచే కృషించిన మోము కలదగు సీతాదేవిని చూచితిని. 56వ శ్లోకము. తదేకవాసః సంవీతాం రజోధ్వస్తశిరోరుహాం శోకసంతాపదీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం. ఆమె రావణుడు అపహరించిన సమయమున ఏ వస్త్రము దాల్చియుండెనో అదే వస్త్రమును ధరించియుండెను. ఆమె కేశములు ధూళిచే మలినములయ్యుండెను. ఆమె మానసికమగు శోకము చేతను శారీరకమగు సంతాపము చేతను దీనయై సదా భర్తృహితమునే కోరుచుండెను. 57వ శ్లోకము. రాక్షసీభిర్విరూపాభిః క్రూరాభిరభిసంవృతాం మాంసశోణితభక్షాభిః వ్యాఘ్రీభిర్హరిణీమివ. రక్తమాంసములు తిను ఆడపులుల నడుమ ఆడులేడి వలె వికృత రూపము కలిగి భయంకరులకు రాక్షస స్త్రీలచే ఆమె పరివేష్టిత అయ్యుండెను. 58వ శ్లోకము. సా మయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః ఏకవేణీధరాదీనా భర్తృచింతాపరాయణా. ఆమెను రాక్షస స్త్రీలు మాటిమాటికి భయపెట్టుచుండిరి. ఒంటి జడ దాల్చి దీనయై భర్తనే తలంచుచుండెను. 59వ శ్లోకము. భూమిశయ్యా వివర్ణాంగీ
పద్మినీవ హిమాగమే. ఆ సీతాదేవి భూమిపైననే శయనించుచున్నదై హేమంతమున కమల సమూహము వలె కల తప్పియున్నది. 60వ శ్లోకము. రావణాద్వినివృత్తార్థ మర్తవ్యకృత నిశ్చయా కథంచిన్మృగశావాక్షి తూర్ణమాసాదితా మయా. రావణుని యందు వైముఖ్యము కలదై మరణింప నిశ్చయించి ఉండగా నేను ఎట్లో ఆమెను శీఘ్రమే చూడగలిగితిని. 61వ శ్లోకము. తాం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీం తత్రైవ శింశుపావృక్షే పశ్యన్నహమవస్థితః. రాముని పత్నియు కీర్తిమతియునగు సీతాదేవి అట్టి దీనావస్థలో నుండుట చూచి ఆ శంశుపావృక్షమునెక్కి అట్లే చూచుచుంటిని. 62వ శ్లోకము. తతో హలహలా శబ్దం కాంచీనూపురమిశ్రితం శృణోమ్యధిక గంభీరం రావణస్య నిషేవనే. అప్పుడు ములత్రాడి తిరుగజ్జలు అందలం మ్రోతులతో కూడిన మిక్కిలి గంభీరమగు కోలాహలము ఆ రావణుని భవనము నుండి వినపడెను. 63వ శ్లోకము. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రతిసంహరన్ అహంతు శింశుపావృక్షే పక్షీవ గహనే స్థితః. అప్పుడు నేను మిక్కిలి కలవరపడి నా రూపమును చిన్నది చేసుకొని ఆ శింశుపావృక్షమున పక్షి వలె ఆకులతో దట్టమైన ప్రదేశమున కూర్చుంటిని. 64వ శ్లోకము. తతో రావణశ్చ మహాబలః తం దేశం సమనుప్రాప్తా యత్ర సీతా భవస్థితా. అప్పుడు రావణుని భార్యలు మహాబలశాలియగు రావణుడును సీతయున్న చోటికి వచ్చిరి. 65వ శ్లోకము. తద్దృష్ట్వాథ వరారోహ సీతారక్షో మహాబలం సంకుచ్యోరుస్తనౌ పీనౌ బాహుభ్యాం పరిరభ్య చ. అప్పుడు ఆ మహాబలుడు రాక్షసుని చూచిన ఆ చక్కని కటి ప్రదేశము గల సీత తన తొడలను ముడుచుకొని పుష్టములైన స్తనములను చేతులతో ఆచ్ఛాదనమనర్చుకొనెను. 66వ శ్లోకము. విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణాం తతస్తతః త్రాణం కించిదపశ్యంతీం వేపమానాం తపస్వినీం. మిక్కిలి భయపడుటచే అధికముగా కలవరము చెంది అటునిటి చూచుచూ రక్షింపగలవారెవ్వరునూ కానరాక ఆ సీత వణుకుచుండెను. 67వ శ్లోకము. తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితాం అవాక్షిరాః ప్రపతితో బహుమన్యస్వ మామితి. ఆ సీతకు రావణుడు భూమిపై తలవంచి నమస్కరించి తనను ఆదరింపుమని కోరెను. 68వ శ్లోకము. యది చేత్వం తు దర్పాన్మాం నాభినందసి గర్వితే ద్వౌ మాసావంతరం సీతే
పాస్యామి రుధిరం తవ. ఓ గర్వితురాలా, నన్ను ఆదరింపక దర్పముతో తిరస్కరించినచో నేనిచ్చిన గడువు 2 నెలలు ముగియగనే నీ రక్తము త్రాగెదను అని రావణుడు సీతతో అనెను. 69వ శ్లోకము. ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య రావణస్య దురాత్మనః ఉవాచ పరమక్రుద్ధా సీతా వచనముత్తమం. దురాత్ముడవు రావణుడు పలికిన వచనము విని మిక్కిలి కోపించినదై సీతాదేవి ఇట్లు ఉత్తమముగా పలికెను. 70వ శ్లోకము. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఇక్ష్వాకుకులనాథస్య స్నుషాం దశరథస్య చ అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితా తవ. ఓ రాక్షసాధమా, అమిత తేజశాలి రాముని భార్యను, ఇక్ష్వాకుకుల నాథుడగు దశరథుని కోడలిని అగు నన్ను అనరాని మాటలనుచున్న నీ నాలుక ఏల ఊడిపడకున్నది. 71వ శ్లోకము. కించిద్వీర్యం తవా నార్య యో మాం భర్తురసన్నిధౌ అపహృత్యాగతః పాప తేనాదృష్టో మహాత్మనా. ఓ పాపిష్ఠుడా, నీవు నా పతి చెంతలేని సమయమున ఆయన కంటబడక నన్ను అపహరించి తెచ్చితివి. నీ పరాక్రమము ఎంత అల్పమో దీనిచేతనే స్పష్టమగుచున్నది. 72వ శ్లోకము. నత్వం రామస్య సదృశో దాస్యేప్యస్య నయుజ్యసే యజ్ఞీయ సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః. నీవు రామునికి సమానమైన వాడవు కావు, ఆయనకు దాస్యము చేయుటకైనను తగవు. రాముడు బహుయాగములు చేయువాడు, సత్యము పలుకువాడు, యుద్ధమున మెప్పు బడసినవాడు. 73వ శ్లోకము. జానక్యా పరుషం వాక్యం ఏవముక్తో దశాననః జజ్వాల సహసా కోపాత్ చితాస్థైవ పావకః. సీత ఇట్లు పరుషోక్తులు పలకగా రావణుడు చితియందలి అగ్నివలే కోపముతో నొక్కసారిగా మండిపడెను. 74వ శ్లోకము. వివృత్య నయనే క్రూరే ముష్టిముద్యమ్య దక్షిణం మైథిలీం హంతుమారబ్ధః స్త్రీభిర్హాహాకృతం తదా. అతడు భీకరముగా కన్నులు త్రిప్పి కుడి చేతి పిడికిలి బిగించి సీతను చంప నుద్యమించగా తక్కిన స్త్రీలు హాహాకారమునర్చిరి. 75వ శ్లోకము. స్త్రీణాం మధ్యాత్ సముత్పత్య తస్య భార్యా దురాత్మనః వరామండోదరీ నామ తయా సప్రతిషేధితః. అప్పుడు దురాత్ముడగు ఆ రావణుని భార్యలలో శ్రేష్ఠురాలగు మండోదరి ఆ స్త్రీల నడుమ నుండి లేచి రావణుడు ఆ క్రూర కార్యము చేయకుండునట్లు వారించెను. 76వ శ్లోకము. ఉక్తశ్చ మధురాం వాణీం తయా సమదనార్దితః సీతయా తవ కిం కార్యం మహేంద్ర సమవిక్రమా. కామపీడితుడగు ఆ రావణునితో మండోదరి ఇట్లు మధురముగా పలికెను. పరాక్రమమున దేవేంద్రుని బోలువాడా, నీకు సీతతో పని ఏమి అని. 77వ శ్లోకము. దేవగంధర్వ కన్యాభిః
యక్షకన్యాభిరేవ చ సార్ధం ప్రభో రమస్వేహ సీతయా కిం కరిష్యసి. ఓ నాథ, దేవకాంతలు, గంధర్వకన్యలు, యక్షకన్యలతో క్రీడింపుము. ఈ సీతతో నీకేలా. 78వ శ్లోకము. తతస్తాభిః సమేతాభిః నారీభిః స మహాబలః ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః. పిమ్మట మహాబలశాలయగు ఆ రావణుణ్ణి రాక్షసాంగనలు బుజ్జగించి శీఘ్రమే అతని భవనమునకు తీసుకొని పోయిరి. 79వ శ్లోకము. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః సీతాం నిర్భర్త్సయామాసు వాక్యైః క్రూరైః సుదారుణైః. రావణుడు అట్లు వెడలగనే వికృత ముఖములు గల రాక్షసాంగనలు భయంకరములు కర్ణ కఠోరములగు వాక్కులతో సీతను బెదిరించిరి. 80వ శ్లోకము. తృణవద్భాషితం తాసాం గణయామాస జానకీ గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్థకం. సీత వారి మాటలను గడ్డిపోచుతో సమానముగా పరిగణించెను. వారి గర్జనడు ఆమెకడ ఎందులకును కొరగాని వయ్యెను. 81వ శ్లోకము. వృథా గర్జిత నిశ్చేష్టాః రాక్షస్యః పిశితాశనాః రావణాయ శశంసుస్తాః సీతాధ్యవసితం మహత్. మాంసమును తినునట్టి ఆ రాక్షసాంగనలు అట్లు వ్యర్థముగా గర్జించి ఊరకుండిన వారై రావణునికి సీత దృఢ నిశ్చయము నివేదించిరి. 82వ శ్లోకము. తతస్తాః సహితాః సర్వాః విహతాశా నిరుద్యమాః పరిక్షిప్య సమంతాత్తాం నిద్రావశముపాగతాః. అంత ఆ రాక్షస స్త్రీలు నిరాశలై ఆమెను వశపరుచుకొను ప్రయత్నము వీడి సీతను చుట్టుకొని ఉండి నిద్రించిరి. 83వ శ్లోకము. తాసు చైవ ప్రసుప్తాసు సీతా భర్తృహితే రతా విలప్య కరుణం దీనా ప్రశుశోచ సుదుఃఖితా. వారట్లు నిద్రింపగా పతిహితమే కోరు సీతాదేవి దయనీయముగా ఏడ్చి తీరని దుఃఖముతో శోకించెను. 84వ శ్లోకము. తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటా వాక్యమబ్రవీత్ ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి జనకస్యాత్మజా సాధ్వీ స్నుషా దశరథస్య చ. అప్పుడు ఆ రాక్షస వనితల నడుమ నుండి త్రిజటయను ఆమె నిద్ర నుండి లేచి ఇట్లనెను. ఓ పాపులారా, వలయుచో శీఘ్రమే నన్ను తినివేయుడు. జనకుని కూతురు పతివ్రత దశరథుని కోడలను అగు సీత మాత్రము మరణింపదు. 85వ శ్లోకము. స్వప్నోక్ష్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రక్షసాం చ వినాశాయ భర్తురస్యాజయాయ చ. నేను ఇప్పుడు భయము గగురుపాటు కలిగించు కలగంటిని. రాక్షస వినాశమును ఆమె పతి విజయమును ఆ కల సూచించుతున్నది. 86వ శ్లోకము. అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాద్ రాక్షసీగణం అభియాచామ వైదేహీం ఏతద్ధి మమ రోచతే. రాముని నుండి మనలను కాపాడుటకు ఈమె సమర్థురాలు కావున మనలను కాపాడుమని ఆమెను ప్రార్థించుదము.
ఇప్పుడిట్లు చేయుటయే నాకు నచ్చిన పని. 87వ శ్లోకము. యస్యాహ్యేవం విధః స్వప్నో దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా సుఖమాప్నోత్యనుత్తమం. దుఃఖితురాలైన ఈ సీతను గూర్చి నాకు వచ్చిన కలను బట్టి ఈమె సకల దుఃఖముల నుండి విముక్తురాలై గొప్ప సుఖము పొందును. 88వ శ్లోకము. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా. జనకుని కూతురు సీత తనకు ప్రణమిల్లిన వారి అపరాధములు సహించి వారి ఎడ ప్రసన్నురాలగును. 89వ శ్లోకము. 89వ శ్లోకము. తతః సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షితా అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హి వః. పిమ్మట ఆ సీత తన భర్త విజయమునందునని త్రిజట పలికిన వాక్యమునకు హర్షమును స్త్రీ సహజమగు సిగ్గును పొంది ఆ రాక్షసులతో త్రిజట పలికినది నిజమగుచో నేను మిమ్ము కాపాడదను అనెను. 90వ శ్లోకము. తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశాం చింతయామాస విక్రాంతో నచ మే నిర్వృతం మనః. నేను అప్పుడు సీత యొక్క ఆ దారుణ దశను చూచి చింతాక్రాంతుడనైతిని, నా మనస్సునకు ఆనందము కలుగకుండెను అని హనుమంతుడు చెప్పెను. 91వ శ్లోకము. సంభాషణార్థం చ మయా జానక్యాశ్చింతితో విధిః ఇక్ష్వాకూణాం హి వంశస్తు తతో మమ పురస్కృతః. అప్పుడు సీతతో సంభాషించు విధానమును ఆలోచించి తిని దానికి అనురూపముగా ఇక్ష్వాకు వంశమును కీర్తించి తిని. 92వ శ్లోకము. శ్రుత్వా తు గదితాం వాచం రాజర్షిగణపూజితాం ప్రత్యభాషత మాం దేవీ బాష్పైః పిహితలోచనా. రాజర్షి సమూహములకు ఆమోదయోగ్యమైన ఆ వాక్యమును విని సీతాదేవి కన్నీరు కనుల నిండగా నాతో నిట్లు పలికెను. 93వ శ్లోకము. కస్త్వం కేన కథం చేహ ప్రాప్తో వానరపుంగవ కాచరామేణ తే ప్రీతి తన్మే శంసితుమర్హసి. ఓ వానర శ్రేష్ఠుడా, నీవు ఎవ్వడవు, ఇటకెట్లు వచ్చితివి, నీకు రామునిపై ఆదరమేల కలిగినది, నీవు ఈ విషయము తెలుపుము. 94వ శ్లోకము. తస్యాస్తద్వచనం శ్రుత్వా హ్యహమప్యబ్రువం వచః. సీతాదేవి వచనమును ఆలించి నేను ప్రత్యుత్తరమిచ్చి తిని. 95వ శ్లోకము. దేవి రామస్య భర్తుస్తే సహాయో భీమ విక్రమః సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబలః. అమ్మా, నీ భర్త రామునకు సహాయుడు, భయంకరమగు పరాక్రమము కలవాడు, మహాబలుడగు సుగ్రీవుడను వానర రాజు కలడు. 96వ శ్లోకము. తస్య మాం విద్ధి భృత్యం త్వం హనుమంతమిహాగతం భర్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణాక్లిష్టకర్మణా.
నేను ఆయన సేవకుడను. నా పేరు హనుమంతుడు. మహాకార్యములను అనాయాసముగా సాధించు నీ భర్తయగు రాముడు నీ కడకు పంపగా వచ్చి తిని. 97వ శ్లోకము. ఇదంచ పురుషవ్యాఘ్రః శ్రీమాన్ దాశరథి స్వయం అంగుళీయమభిజ్ఞానం అదాతుభ్యం యశస్విని. ఓ కీర్తిశాలిని, పురుష శ్రేష్ఠుడగు రాముడు స్వయముగా ఈ ఉంగరమును నీకు గుర్తుగా నుసంగినాడు. 98వ శ్లోకము. తదిచ్ఛామి త్వయా జ్ఞప్తం దేవి కిం కరవాణ్యహం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. నేను నిన్ను రామలక్ష్మణుల కడకు తీసుకొని పోయేదను. నీకు అభిమతమో కాదో తెలుపుము. 99వ శ్లోకము. ఏతచ్ఛ్రుత్వా విదిత్వా చ సీతా జనకనందిని ఆహ రావణముత్సాద్య రాఘవో మాం నయత్వితి. నేను చెప్పినది విని కర్తవ్యమును తలంచి జనక రాజపుత్రియగు సీత రాముడు రావణుణ్ణి చంపి నన్ను తీసుకొని పోవలెను అనెను. 100వ శ్లోకము. ప్రణమ్య శిరసా దేవీం అహమార్యామనిందితాం రాఘవస్య మనోహ్లాదం అభిజ్ఞానమయాతిశం. అనిందితురాలు పూజ్యులగు సీతాదేవికి ప్రణమిల్లి రాముని మనస్సును సంతోషపెట్టజాలు గుర్తునిమ్మని కోరి తిని